ఈ నెల 15వ తేదీన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అభినందన సభ నిర్వహిస్తున్నట్లు పట్టణ పౌర సంఘం సభ్యులు తెలిపారు. పట్టణ పౌర సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశం సంఘ సభ్యులు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా కేసన శంకర్రావు అనేక ఉద్యమాలు చేసి సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఏప్రిల్ నెలలో అఖిల భారత బీసీ నాయకులతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఓబీసీ కుల గణన చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపారు. బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్న శంకర్రావును అభినందించాల్సిన అవసరం ఉందని, అందుకోసం ఈ నెల 15వ తేదీన పౌర సన్మానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, బీసీ సంఘం నాయకులు హాజరవుతారని, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. కేసన శంకర్రావు గారికి అభినందన ఆత్మీయ సమావేశం తెనాలి పట్టణ పౌర సంఘం తరపున 15/6/2025 ఆదివారం ఉదయం 10 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ శాఖా మార్చులు కూడా అరుదించడం జరిగింది. ముఖ్యంగా కేసన శంకర్రావు గారి ప్రయాణం గత 50 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి సామాజిక న్యాయమే తన ధ్యేయంగా భావించి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ అంటే గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనే ఒక స్వచ్ఛందమైనటువంటి సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద బీసీ సంక్షేమానికి సంబంధించి బీసీ ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన వినత పత్రాలను ఇవ్వటమే కాకుండా ధర్నాలు చేయటము, నిరసన చేయటం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద వివిధ పద్ధతుల ద్వారా ఒత్తిడిని పెంచి జనాభా లెక్కలతో పాటు ఓబీసీల కులగణన కూడా చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి పద్ధతుల్లో నిరసన తెలియజేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చివరిసారిగా 2/4/2025న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అనేకమైనటువంటి అఖిల భారత బీసీ సంక్షేమ సంఘాల తరపున అందరూ కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వి హనుమంతరావు తదితర బీసీ నాయకులు కూడా అటెండ్ కావడం జరిగింది. ఆ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద తొందరగా ఒత్తిడి తీసుకొచ్చి మేము కులగణన చేపట్టవలసినటువంటి అవసరం నొక్కి ఒక్కాణించడం జరిగింది. అదే సందర్భంలో 27/4